ఆచంట నియోజకవర్గం పెనుగొండ మండలం సిద్ధాంతం గ్రామంలో మీ భూమి మీ హక్కు గ్రామ సభకు హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సిద్ధాంతం గ్రామ పంచాయతీలో మీ భూమి మీ హక్కు గ్రామ సభను ప్రారంభించవలసిందిగా సిద్ధాంతం గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి అయిన శ్రీ కెసిహెచ్ అప్పారావు గారిని కోరుచున్నాము. సభకు నమస్కారం అండి. ఈరోజు ఆచంట అసెంబ్లీ నియోజకవర్గం సిద్ధాంతం గ్రామంలో జరుగుతున్నటువంటి మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ సందర్భంగా ఈ ప్రత్యేక గ్రామ సభకు విచ్చేసిన రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి అహర్నిశలు శ్రమించే బహుముఖ ప్రజ్ఞాశాలి సంక్షేమం అభివృద్ధితో కూడిన సుపరిపాలన అందించే అలుపెరగని నవ్యాంధ్ర రూపశిల్పి నిరంతర కృషి వలుడు అమరావతి సృష్టికర్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆచంట నియోజకవర్గం సిద్ధాంతం గ్రామ ప్రజల తరపున హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం అండి. ఈ ప్రత్యేక గ్రామ సభకు హాజరైన నియోజకవర్గ శాసనసభ్యులు పెత్తన సత్యనారాయణ గారికి మరియు గౌరవ మంత్రివర్యులకు గ్రామ సభ్యులకు ప్రధానంగా రైతు సోదరులకు వివిధ శాఖల అధికారులకు పత్రికా మిత్రులకు ఇతర ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా సిద్ధాంతం గ్రామ ప్రజల తరపున హృదయపూర్వక స్వాగత సుమాంజలు తెలియజేసుకుంటున్నామండి. ఈరోజు ప్రధానమైన అజెండా సిద్ధాంతం గ్రామ పంచాయతీ పరిధిలోని మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా రైతులకు భూమి యాజమాన్య హక్కు నిర్ధారించి ఆస్తి యాజమాన్యపు రాజముద్ర గల పట్టాదారు పాస్ పుస్తకాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జారీ చేయుటకు మరియు సదరు ప్రక్రియ నిర్వహణకు గ్రామ సభ ఆమోదం కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ సార్. తదుపరి మండల సర్వేయర్ గారిని ముందుకు రావాల్సిందిగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాము. మరియు తహసీల్దార్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు మరియు వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు సార్. ఈరోజు గౌరవనీయ ముఖ్యమంత్రి గారి సమక్షంలో సమగ్ర భూ రీసర్వే కార్యక్రమం గురించి వివరించే అవకాశం లభించడం నా అదృష్టంగా భావిస్తున్నాను సార్. పెనుగొండ్ల మండలం సిద్ధాంతం గ్రామంలో రీసర్వే ప్రక్రియ అక్టోబర్ 2023లో ప్రారంభించి జనవరి 2024లో పూర్తి చేయడం జరిగింది. సిద్ధాంతం గ్రామం యొక్క పూర్తి విస్తీర్ణం 2700 ఎకరాలు. అయితే ఈ రీసర్వే కార్యక్రమం పూర్తిగా పారదర్శకంగా ప్రజల భాగస్వామ్యంతో మరియు చట్టబద్ధమైన విధానాలతో పలు దశల ద్వారా అమలు చేయబడుతుంది. మొదటి దశలో భాగంగా రీసర్వే ప్రారంభానికి ముందు గ్రామ సభలు మరియు అవగాహన సదస్సులు నిర్వహించి రైతులకు రీసర్వే యొక్క అవసరం ప్రయోజనాలు మరియు మొత్తం ప్రక్రియ గురించి వివరించడం జరుగుతుంది. తదుపరి గ్రామ సరిహద్దులను నిర్ధారించిన పిమ్మట సర్వేరాలను ఏర్పాటు చేసి శాశ్వత గ్రామ సరిహద్దుల మ్యాప్ను రూపొందించడం జరుగుతుంది. ఆపై గ్రామకంఠం చెరువులు కాలువలు రహదారులు వంటి ప్రభుత్వ పోరంబోకులు అన్నింటినీ కూడా గుర్తించి వాటి యొక్క హద్దులు నిర్ధారించి తదుపరి డ్రోన్ ఫ్లై చేసి ఆర్థో రెక్టిఫైడ్ ఇమేజ్ అనేటువంటి ఒక నిర్దిష్టమైన మ్యాప్ను రూపొందించడం జరుగుతుంది. తర్వాత ఆ మ్యాప్ ఆధారంగా చేసుకొని గ్రౌండ్ ట్రూతింగ్ అనేటటువంటి విధానంలో రైతులకు ముందుగానే నోటీసులు జారీ చేసి వారి సమక్షంలో భూమి హద్దులను క్షేత్రస్థాయిలో గుర్తించి ఓఆర్ఏపై నమోదు చేస్తాం. ఈ సమయంలో రైతుల యొక్క ఈకేవైసీని నమోదు చేయడం జరుగుతుంది. ఆపై సర్వే బృందాలు క్షేత్రస్థాయిలో ప్రతి సర్వే నంబర్ను పరిశీలించి విస్తీర్ణం సరిహద్దులు ధృవీకరిస్తాయి. అవసరమైతే ఉమ్మడి భూముల యొక్క విభజన దరఖాస్తులు కూడా స్వీకరించి వాటిని విభజించడం జరుగుతుంది. గ్రామ మండల మరియు డివిజన్ స్థాయిలో పలు దఫాల నాణ్యత తనిఖీలు నిర్వహించి డేటా ఖచ్చితత్వాన్ని నిర్ధారిస్తాము. ఆపై డ్రాఫ్ట్ ల్యాండ్ రిజిస్టర్ విలేజ్ మ్యాప్లు మరియు ఏరియా స్టేట్మెంట్లు సిద్ధం చేసి సిద్ధమైన డ్రాఫ్ట్ మ్యాప్లు రికార్డులు గ్రామంలో ప్రదర్శించి గ్రామ సభ నిర్వహించి 9-2 నోటీసుల ద్వారా రైతులకు వారి యొక్క భూముల వివరాలు తెలియపరిచి మరొకసారి వారి వద్ద ఈకేవైసీని చేపడతాము. ఆపై భూ సరిహద్దులు విస్తీర్ణం లేదా యాజమాన్య వివరాలపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే రైతుల వారి దగ్గర పరిష్కారాలు చేయబడతాయి. తదుపరి సర్వే నిర్ణయంపై ఏమైనా అసంతృప్తి ఉంటే మొబైల్ మ్యాజిస్ట్రేట్ టీం గారికి అప్పీల్ చేసుకునే అవకాశం వారికి కల్పించబడింది. ఆ అప్పీలుపై సర్వే నిర్వహించి అప్పీల్ని పరిష్కరించబడుతుంది. అటువంటి ఉన్నటువంటి అభ్యంతరాలన్నింటినీ కూడా పరిష్కరించి ప్రతి రైతు యొక్క భూ కమతానికి యూనిక్ ల్యాండ్ పార్సెల్ ఐడి కేటాయించి రీసర్వే ల్యాండ్ రిజిస్టర్ను సిద్ధం చేస్తాం. తదుపరి సెక్షన్ 13 ప్రకారం ఫైనల్ నోటిఫికేషన్ని జారీ చేసి రీసర్వేని పూర్తి చేస్తాం.
ఆపై గ్రామ సభను నిర్వహించి డ్రాఫ్ట్ ల్యాండ్ రిజిస్టర్ డ్రాఫ్ట్ ఆర్ఓఆర్ గ్రామ సభను నిర్వహిస్తాం. తదుపరి వాటిలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఆ అభ్యంతరాలు పరిష్కరించి ఫైనల్ ఆర్ఓఆర్ నిర్వహించి ఆపై పాస్బుక్లు పంచడం జరుగుతుంది. ధన్యవాదములు మేడం. ధన్యవాదములు సార్. నౌ మే రిక్వెస్ట్ అనిత గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. తహసీల్దార్ గారు, మేడం ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా నా నమస్కారాలండి. సిద్ధాంతం గ్రామ ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు. ఈ గ్రామ సభకి విచ్చేసినటువంటి గ్రామ రైతులందరికీ కూడా నా నమస్కారాలండి. ఇప్పుడు నా పేరు జి అనితా కుమారి, పెనుగొండ తహసీల్దార్గా పనిచేస్తున్నాను. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా కొత్త పట్టదారు పాస్ పుస్తకాలు అంటే సెక్యూర్ కలిగిన రాజముద్ర కలిగిన కొత్త పట్టదారు పాస్ పుస్తకాలు మంజూరు చేయడం జరిగింది. దానిలో భాగంగా 12 రకాల ఫ్యూచర్స్ అనేవి మనకి కొత్త పట్టదారు పాస్ పుస్తకం నందు కలవు. దానిలో భాగంగా మనకి ఒక్కొక్కటి విధంగా నేను వివరించడం జరుగుతుందండి. పట్టదారు పాస్ పుస్తకంలో స్టేట్ ఎంబ్లంతో కలిగిన 12 పట్టదారు సెక్యూరిటీ ఫ్యూచర్స్ అమర్చబడ్డాయి. కరెన్సీ నోట్లపై ఎలా సెక్యూరిటీ విండో థ్రెడ్ అదేవిధంగా ఉంటుందో పట్టాదారు పాస్ పుస్తకం మీద కూడా అదేవిధంగా సెక్యూరిటీ థ్రెడ్ విండో అనేది ఉంటుంది. పట్టాదారు పాస్ పుస్తకం పైన క్యూఆర్ కోడ్తో కలిగినటువంటి ఒక చిహ్నం ఉంటుందండి. ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే భూమి యొక్క వివరాలు అనేవి, రైతుకు సంబంధించిన భూమి యొక్క వివరాలు అనేవి కూడా మనకి దానిలో ఆ వెబ్లాండ్లందు కనిపించడం జరుగుతుందండి. మొదటి పేజీలో స్టేట్ గవర్నమెంట్ ఎంబ్లెమ్ లోగో ఎంబెడ్ చేయబడుతుంది. ఇది యూవీ లైట్లో మాత్రమే స్పష్టంగా కనిపిస్తుంది. ఈ పట్టదారు పాస్ పుస్తకం కొట్టడానికి ఉపయోగించిన థ్రెడ్కి ప్రత్యేకత ఉంది. యూవీ లైట్ పడితే అది గ్లో అవుతుంది. ఈ పాస్ పుస్తకంలోని అన్ని పేజీలు ప్రత్యేకమైన ఫైబ్రస్తో తయారు చేయబడ్డాయి. యూవీ లైట్ వేసినప్పుడు పేజీలో గ్లో అవుతాయి. ఫోటోకాపీ ప్రొటెక్షన్ వైడ్ మార్క్ అనే కనిపిస్తుందండి. ఈ పాస్ పుస్తకం యొక్క ఫస్ట్ పేజ్ను ఫోటోగ్రఫీ తీసేటప్పుడు ఫోటోకాపీపై వైడ్ అనే ఒక సింబల్ అనేది కనిపిస్తుంది. ఈ పాస్ పుస్తకంలో ఇచ్చిన ఎల్పిఎం మ్యాప్స్ ద్వారా ఇండివిజువల్ హ్యాండ్ లోడింగ్ అంటే రైతు యొక్క వివరాలు, రైతు యొక్క భూమి యొక్క వివరాలు షేప్ ఫైల్లో మాత్రమే కాకుండా పేజీ యొక్క క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి సంబంధిత లొకేషన్కి నావిగేట్ చేయబడుతుంది. కెమికల్ సెన్సిటైజ్ పేపర్తో ఈ పట్టదారు పాస్ పుస్తకం అనేది పొందుపరచబడి ఉన్నదండి. శాండ్విచ్ లోగో సెక్యూరిటీ కూడా మనకి ఈ పట్టదారు పాస్ పుస్తకం పైన పొందుపరచబడి ఉన్నది. యూనిక్ నెంబర్ పట్టదారు పాస్ పుస్తకం అంటే 12 అంకెల యూనిక్ నెంబర్తో పాస్బుక్ అనేది పొందుపరచబడి ఉన్నది. బగ్రామ్ ఫ్యాబ్రిక్ కవర్ అనే ఉండడం వల్ల, క్లాత్ ఉండడం వల్ల పాస్బుక్ అనేది చిరిగిపోదండి, భద్రంగా రైతు వద్ద ఉంటుంది. అదేవిధంగా మనకి గోల్డ్ 5 ఎంబ్లెమ్ ప్రింటింగ్ భూమి రైతుకు కేవలం ఒక ఆస్తి మాత్రమే కాదు, వారి యొక్క ఆత్మ గౌరవం, రైతుల యొక్క భవిష్యత్తు, మరి దీనికి సంబంధించినటువంటి ప్రభుత్వ రాజముద్రతో కూడినటువంటి పట్టాదారు పాసు పుస్తకానికి సంబంధించి ఈకేవైసీ జరుగుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. మీ పేరు మామిడిశెట్టి ఏడుకొండల గారు, అవునండి?